బర్మింగ్హామ్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్ కోసం బూమ్రాకు విశ్రాంతి ఇవ్వగా శార్దుల్ ఠాకూర్, సాయి సుదర్శన్లను జట్టులో నుండి తప్పించారు. వారి స్థానంలో ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం కల్పించారు. అయితే ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఓపెనింగ్ జోడీ జైస్వాల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిస్తారని అందరూ ఆశించారు. కానీ ఆశలను ఆవిరి చేస్తూ కేఎల్ రాహుల్ 2 పరుగులు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఎలా అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో కరుణ్ నాయర్కు జట్టు యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చి వన్డౌన్లో దింపింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కరుణ్ నాయర్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ జైస్వాల్ కూడా ఎప్పటిలాగానే అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియాను ఆదుకున్నాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తూ టీమిండియాపై ఒత్తిడి తగ్గించే విధంగా బ్యాటింగ్ చేశారు. దీంతో మొదటి వికెట్ పడగొట్టి మంచి జోష్ మీద ఉన్న ఇంగ్లాండ్ జట్టు వీరిద్దరి దెబ్బకు కాస్త నీరసించింది. ఇక మొదటి సెషన్లో మరో వికెట్ పడకుండా వీరిద్దరే చివరి వరకు ఆడతారని అనుకుంటున్న తరుణంలో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బైడెన్ కార్స్ బౌలింగ్లో కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. దీంతో 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా ఓపెనర్ జైస్వాల్ మాత్రం బజ్బాల్ను నమ్ముకున్న ఇంగ్లాండ్కు జస్బాల్ అనే సరికొత్త టెస్టు బ్యాటింగ్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తూ అదరగొట్టే బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను డిఫెన్స్లో పడేశాడు. దీంతో జైస్వాల్ కారణంగా టీమిండియా ఆ మాత్రం స్కోర్ అన్నా చేయగలిగింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. 62 పరుగులతో జైస్వాల్, 2 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంగ్లాండ్ జట్టు కాస్త పైచేయి సాధించినట్టు కనబడుతోంది. మరి రెండవ సెషన్లో టీమిండియా బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.